అరే నీ వైఫ్ నీకే కన్విన్స్ అవుతుంది రా, మాకేమన్నా అవుతుందా? అరే నీ వైఫ్ నీకే కన్విన్స్ అవుతుంది రా, మాకేమన్నా అవుతుందా? నాడు అంకుల్ పొడుస్తాను అదేమన్నా పొడిచిన టైం కాదు పెడకంత బొక్క, పొడిచిన టైం కాదు పెడకంత బొక్క. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు డేర్ మేము భరత్ కి తెస్తున్నాము. ఏం డేర్ అంటే భరత్ కి బర్రెతో పెళ్లి, భరత్ కి బర్రెతో పెళ్లి. సో మేమైతే చాలా ట్రై చేసినాం, అది రెడీమేడ్ దానికోసం అది దొరకలేదు. సో ఈ తాళైతే భరత్ కి కట్టమని చెప్పేసి అయితే డేర్ ఇస్తున్నాము. చూద్దాం భరత్ గారు కడతాడా, అది తంతది, అది ఫెయిల్ అవుతుందా ఫ్లాప్ అవుతుంది చూద్దాం. చూద్దాం. అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నాడు అరే నువ్వు చేసిన చాలా ఇప్పటిదాకా ప్రాంక్ లో తప్ప ఏమన్నాడు? గట్స్ ఉన్నాయా? నాకు గట్స్ ఉన్నాయి. జస్ట్ కట్టనికి ఏమైంది? మూడు మూడులే కట్టనికి ఏమైంది? మూడు మూడులే నందు, నిన్ను కట్టాలా చెప్పు, ఆమె కట్టాలా ఆమె కట్ట. మూడు మూడులే నందు, నిన్ను కట్టాలా చెప్పు, ఆమె కట్టాలా ఆమె కట్ట. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కానీ బర్రెకి మీరు ఇది అన్యాయం కావాలంటే ఇది తప్ప ఏదన్నాడు నందు. నందు నందు పిచ్చా నీకు నందు, ఏంది ఫస్ట్ లేదు ఇప్పుడు నడుపు. అరే నీ వైఫ్ నీకే కన్విన్స్ అవుతుంది రా, మాకేమన్నా అవుతుందా? ఇదే వద్దన్నది నందు. పెండెత్తవా? అరే ఇంద్రా ఇట్లా ఆడుకుంటున్నారు ముగ్గురు కలిసి. ఫస్ట్ వైఫ్ అరే ఉడతాయి రాయి. పాప కూడా పుట్టిందా? అరే అరే అట్లా వీడికి ఎట్లయినా జన్మల పెళ్లి కాదు ఇంకా. ఏ పోనందు పో, నందు నువ్వు కట్టుకో కావాలంటే పోయి. మగబర్రే ఉంటే చెప్పండి అంకుల్, ఏమో పెళ్లి లేదంటే సుమారు చేపించేసి. నందు జోక్ చేసి చెప్తున్నా, మగోనివా అని అంటే మగోని అయితే దాన్ని కడతారా? అరే జోక్ కాదురా నందు, మగోడైతే దానికి అంకుల్ ఎవడన్నా మొగోడు అయితే అయినంత మాత్రం బర్రెకి తాళి కడతాడు అంకుల్? కడతాడు, నీలాంటి అయితే కడతాడు. నాడు అంకుల్ పొడుస్తాను అదేమన్నా పొడిచిన టైం కాదు పెడకంత బొక్క. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అరే ఇంద్రా నాకు అర్థం కావట్లేదు. నాకు డేర్ ఉంది కానీ దాంతో తప్ప ఇది చేయలేదని చెప్పేసి ఓడిపోయినా చెప్పేసి నేను ఎందుకు ఓడిపోతాను? అరే లేదా అదే ఇప్పుడు అది ఓన్లీ ఇగో సరిపోయారు ఇద్దరును. అది వస్తుంది అది వస్తుంది లేనందు. నువ్వు కట్టు ఇక అంత బ్యూటీ పార్లర్ నుంచి బ్యూటీ వచ్చింది. చూపురే బాబా, చూపురే. నీకు పెళ్ళైన తర్వాత బ్యూటీ పార్లర్ తీసుకోపోతాను, వైట్ కలర్ అయిపోతారా? నందు నేనే బర్రెతో ఇది నందు, వేరే వాళ్ళతో చెప్పు నందు. నీ కట్టాలా చెప్పు, కట్టాలా నీ కట్టాలా? చూడు ఏమన్నా దానికి ఫోన్ చేసినప్పుడు ముద్దు పెడతాండి, ఫస్ట్ ముద్దు అంటే మొగది ఈ ఒకటే పెళ్ళం నచ్చింది, అక్కడ అన్ని పెళ్ళాలన్నాయి. ఎంత ఆతృతగా చూస్తుందో చూడండి అసలు. అవి నాకెప్పుడు కడతాడు? రేపటి నుంచి ఏమో ఆడుకుంటాయి ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ చూసి బర్రెలని బారిపోతున్నాయి. నీ ముఖం దయ్యం అనుకుంటున్నాయి పాపం చూసి. ఇగో నిన్ను ఈమని ముగ్గురు చూసి దయ్యం అనుకుంటున్నాయి పాపం. దయ్యం కాదు, నీకే బర్రె కావాలి. ఏ మొగ బర్రె చెప్పు.
ఏదో ఏదో లేదా చెప్పు. అరే ఎందుకే అలిగిపోతున్నావు? ఇట్లా మనం ఆడవాళ్ళం అలగాలి, మరి ఇంత అలగద్దురా. ఇందులో కూడా మనదేనా డామినేషన్? అలగకని చెప్పానా? నీ బిడ్డనే విలువరా. అరే కొడతారా చెప్తున్నా, బిడ్డ గిడ్డ అంటే బిడ్డనే విలువరా. మనకి ఇంకా పుట్టలేదురా. సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. అరే ఇది ఒక్కటి ప్లీజ్. వేరే డైరీ కొరియన్ లో హాయ్. ప్రపంచం మొత్తానికి పనికిరాని వాళ్ళ లిస్ట్ అంటూ ఒకటి తీస్తే అందులో మొదటి పేరు తమరిదే ఉంటుంది. అరే నందు నేనైతే కట్టాను. అరే కొడతారా చెప్తున్నా. పెళ్లి కూతురు స్టైల్ లోనే వస్తుంది. అరే నీది ఘోరంగా ఉంటది బ్రో. ఎవడు మాత్రం కామెంట్ చెప్పినోడు మాత్రం బ్రో నీకు ఉంది బ్రో. ఏం కాదు. సరే ఇది ఓకే. అరే నేను కాదు, నువ్వే కట్టుదా. దమ్ముందా ఫాస్ట్ లేదా కట్టు దమ్మునా. అరే సబ్స్క్రైబర్స్ కోసం నువ్వంటూ పుట్టినట్టు నా కొరకు ఆ చూకి అందలేదు ఇంతవరకు. సబ్స్క్రైబర్స్ కోసం ఓన్లీ మీకోసం గైస్. పుట్టినరోజు జై జై. పుట్టినరోజు కాదు అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటా. వెళ్ళగారా రే. ఆఖరికి బర్రకు కూడా నచ్చలేదురా నువ్వు. దానికి కూడా అర్థమైంది నువ్వు పప్పు పాటోలే. కట్టిన కంప్లీట్ డేర్ కంప్లీట్. అసలేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అట్లీస్ట్ చిన్నది. ఏ ఉరకకు భయపడతాయి. దొంగలు వస్తున్నారు, జాగ్రత్త. నువ్వే కదా ముద్దన్న మళ్ళీ దొంగ అంటున్నావు. దొంగలు వస్తున్నాయి. స్నానం చేపో వెళ్ళి. నువ్వు స్నానం చేపో. స్నానం చేద్దా. అవును మరి మన పిల్లలకే. అవి స్నానం పోయినారు రే. ఎవరైనా స్నానం చేసుకుని వస్తాడు. స్నానం పోయింది నేను చూసుకున్న తర్వాత. చూసిందిరా ఏమో మరి ఏమకే తెలియాలి. ఏమో మొక్క ఏమో పట్టుకుందిగా. పట్టి చిచ్చి అని పోతుంది. బర్రెకు కూడా నచ్చట్లేదు. డేర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈజీగా ఇచ్చిన కాబట్టి కంప్లీట్ చేసింది. ఈజీయా? సరే నేను ఇంకా ఈజీ ఇస్తా గాయస్. ఇంకా ఈజీ ఇస్తా గాయస్. మీకు ఏమన్నా ఐడియాస్ ఉంటే ఈమెతో ఏం చెప్పాలో ఏమన్నా కాన్సెప్ట్ ఐడియాస్ ఉంటే నాకు కామెంట్ చేయండి. చుక్కలు చూపిస్తా వీళ్ళకి. సరే గైస్ ఓకేనా గైస్. వీడియో అయితే ఎండింగ్ దాకా చూడండి. మీకోసం చేసిన అంతే. లవ్ యూ గైస్. బాయ్ గైస్. నందుది ఒక ఛానల్ ఉంది, నాయక్ గారి పిల్ల నందు. సో అది ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పిన. సో మళ్ళీ చెప్తున్నా, నాయక్ గారి పిల్ల నందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్. సో అంతే మీ ఫ్రెండ్ కి షేర్ చేయండి గైస్.